మరి ఎవరు సక్సెస్ అవుతున్నారు, ఎవరు సక్సెస్ అవుతారు? ఇవి రెండు విషయాలే కదా మనిషిని చాలా ఇబ్బంది పెట్టే విషయాలు. కష్టపడుతున్నాం, ఎట్లా కష్టపడుతున్నాం? చెమటోడుస్తున్నాం, విపరీతమైన కష్టం. 8 to 10 hours, 8 to 12 hours, 8 to 16 hours. మరి ఎందుకు మనకు సక్సెస్ రావట్లా? ఎందుకు మనం ఏదో లేమితోటి బాధపడుతున్నాం? మనం ఎందుకు దేనితోటి ఇబ్బంది పడుతున్నాం? సక్సెస్ అనేది ఒక జర్నీ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. పడ్డ ప్రతిసారి లేస్తామనే విషయాన్ని మీరు ఇంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం. కానీ పడ్డ ప్రతిసారి ఎవరు లేస్తారనే విషయం ఈరోజు తెలుసుకుంటాం. పడ్డ ప్రతిసారి ఎవరు లేస్తారు అంటే తనకంటూ ఒక సింపుల్ గోల్ పెట్టుకున్న అతను, తనకంటూ హైయెస్ట్ తన లైఫ్లో డ్రీమ్ పెట్టుకున్న తను పడ్డా లేస్తాడు. ప్లస్ గోల్ను రీచ్ అవ్వడానికి ఎవరైతే టైం పీరియడ్ పెట్టుకుంటాడో తనని మించిన అచీవర్ ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. గోల్ పెట్టుకుంటాడు కదా, ఆ గోల్ పెట్టుకొని దానికోసం మాత్రమే, మిగతా ఏ సైడ్ గోల్స్ ఉండవు, మిగతా ఏ బాండింగ్ వచ్చినా బయట పంపించాల్సిందే. ఆ ఒక్క గోల్ పెట్టుకొని ప్రయత్నం చేస్తాడో తను మాత్రమే విజయం సాధిస్తాడు. కాబట్టి ఈ గోల్ ఏంట్రా బాబు అని అనుకోవచ్చు. ఎస్, 100% పీరియడ్ ఆఫ్ టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టండి. ఎంత? 1 week, 1 month, 1 year, 5 years, 10 years పీరియడ్ ఆఫ్ గోల్ ఎవరైతే మీరు పెట్టుకొని ఆ పీరియడ్ వరకు మీ మైండ్ను ఇటు సైడ్కు, ఇటు సైడ్ కానీ, ఇటు సైడ్ కానీ, ఇటు సైడ్ కానీ, ఇటు సైడ్ కానీ పోకుండా దాని వైపే మీరు ప్రయత్నిస్తే అది మీ చేతిలోకి వస్తుంది. మీరు అచీవర్గా మిగిలిపోతారు. అంతే. ఈ గోల్ కాకుండా ఆ ఒక్కటే మీరు పెట్టుకున్నట్టుంటే ఆ టైం బాండింగ్ లోపల దానికన్నా ముందే మీరు దాన్ని అచీవ్ చేస్తారు. ఎందుకంటే అది మాత్రమే మీకు కనిపిస్తుంటే మీరు ఖచ్చితంగా దానికోసం మీ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది, మీ ఓవరాల్ బాడీ షేప్ చేంజ్ అయిపోతుంది, వర్కింగ్ స్టైల్ మారుతుంది, నేర్చుకునే స్కిల్స్ మారిపోతాయి. కంప్లీట్గా నీవు అంటూ కంప్లీట్గా మారిపోతావు. అంతే. గోల్ ఏమీ లేదు. నువ్వు అచీవర్. ఈ ప్రపంచంలో నువ్వు పుట్టావంటేనే ఏదో ఒకటి సాధించడానికి వచ్చావు, కొంతమందికి హెల్ప్ చేయడానికి వచ్చావు, కొన్ని లక్షల మంది నిన్ను చూసి ఇన్స్పైర్ కావడానికి వచ్చావు. కాబట్టి మీరు ఖచ్చితంగా సాధిస్తారు. కానీ ఒక్కటే మీలో మిస్ అయ్యేది, గోల్ ఉన్నవాడికి గోల్ లేని వాడికి ఒక్కటి తేడా ఏంటి అంటే టైం బాండింగ్ లేకపోవడం, ఒక పీరియడ్ అంటూ టైం లేకపోవడం. ఆ పీరియడ్ పెట్టుకోండి. 30 days, 1 year, 10 సంవత్సరాల, మీరు ఏ పీరియడ్లో అచీవ్ కావాలనుకుంటున్నారో ఆ బాండింగ్ పెట్టుకొని దాన్ని డివైడ్ అండ్ గోల్ చేసుకొని 1 week, 1 month, 1 year అట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ గోల్ మీదే అవుతుంది. అచీవర్స్ మీరే అవుతారు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని చూసి కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అవుతారు. ఇదొక్కటి తప్ప మీరు అనుకున్న సాధించడానికి వేరే మార్గాలు ఏమీ లేవు, ఉండవు కూడా. మీరు గోల్ పెట్టుకోండి, ఆ గోల్ చిన్నగా మార్చుకోండి, ఒక టైం బాండ్ పెట్టుకోండి. ఆ టైం బాండింగ్లో అన్ని పనులు దానికి కావాల్సిన చేయండి. అంతా మీదే. బాయ్. ఈరోజుకి ఇంతే. నెక్స్ట్ మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ వస్తాను. బాయ్.